హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ నేను మీ రాణి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ క్వీన్ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చాలా ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయితే మరోవైపు గేమ్ చేంజర్తో పాటు ఏకకాలంలో షూటింగ్ జరుపుకున్న ఇండియన్ 2 కూడా వచ్చే నెలలో రిలీజ్ అయిపోతుంది. దీంతో మెగా అభిమానులు గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ ప్రకటించాలంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి వేళ నిర్మాత దిల్ రాజు సినిమా రిలీజ్పై ఓ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా రిలీజ్ డేట్పై సాలిడ్ బజ్ వినిపిస్తుంది. అక్టోబర్ 31న ఈ సినిమాను రిలీజ్ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ ఇది కుదరకపోతే డిసెంబర్ 20న ఖచ్చితంగా చిత్రం రిలీజ్ అవుతుందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ 2 తేదీల్లో ఏదో ఒక డేట్కి గేమ్ చేంజర్ రావడం పక్కా అని టాక్ వినిపిస్తుంది. మరి దీనిపై మూవీ టీం అధికారిక ప్రకటన ఇస్తుందో లేదో చూడాలి. మరోవైపు నిర్మాత దిల్ రాజు ప్రస్తుతం అమెరికా వెకేషన్కి వెళ్లారు. అక్కడ ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు దిల్ రాజు. దాదాపు నెల రోజుల పాటు అమెరికాలోనే ఉండబోతున్న దిల్ రాజు జూలైలోనే తిరిగి హైదరాబాద్కు రాబోతున్నారు. అయితే వచ్చిన తరువాత గేమ్ చేంజర్ రిలీజ్ డేట్పై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మరోవైపు సినిమా షూటింగ్ విషయానికొస్తే ఇంకో షెడ్యూల్ బ్యాలెన్స్ ఉందని సమాచారం కూడా ఉంది. ప్రస్తుతానికి ఇండియన్ 2 ప్రమోషన్లలో శంకర్ పాల్గొనాల్సి ఉంది. అలానే గేమ్ చేంజర్ షూటింగ్కి కూడా ఆయన కంటిన్యూ చేయబోతున్నారు. వీలైనంత త్వరగా ఈ షెడ్యూల్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు మొదలు పెట్టాల్సి ఉంది. మరి చెప్పినట్లుగానే ఈ ఏడాదిలో సినిమాను రిలీజ్ చేస్తారో లేదో చూడాలి. ఇంకోవైపు గేమ్ చేంజర్ తర్వాత మొదలైన దేవరా ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. అక్టోబర్ 10న రావాల్సిన దేవరా ముందుగానే సెప్టెంబర్ 27కే వస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఇలా మిగిలిన స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించి దూకుడు చూపిస్తుంటే గేమ్ చేంజర్ మాత్రం రోజు రోజుకి ఫ్యాన్స్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ పూర్తయిన తరువాత బుచ్చిబాబు సినిమా సెట్స్లో చరణ్ అడుగు పెట్టాల్సి ఉంది. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.